రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం రేపు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము వస్తాం, సినిమా చూపిస్తాము, వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటారు? అది వాస్తవం జరుగుతాయి. మోడీ నీకు ఒకసారి అవకాశం ఇస్తాడు. మోడీ చంద్రబాబు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఆయన ప్రధాని. ఇడికోసారి వేస్తాడు, అడికోసారి వేస్తాడు మోడీ. అందుకని రేపు చుక్కలు చూపిస్తారు. వీళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు కూడా పేర్లు రాసుకోండి, ఫలాని బుక్ అని చెప్పను అంతే రాసుకోండి, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మెసేజ్ వచ్చింది, మోడీ కానీ తెలియదేమో. మోడీ కానీ మెసేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రేపు జమిని ఎన్నికలు పెడతాం. అది మొన్న కూడా పార్లమెంట్లో వాళ్ళు ఆమోదైన ముద్ర వేశారండి. 3 ఏళ్ళ నెలలకు అధికారం ఉండేది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, జమ్మిలో వస్తే కనుక మామూలుగా ఉండదు, ఇంకా అది ఏరే సినిమా లాగా ఉంటుందని చెప్పాడుగా. జగన్ 2.4 వేరే లెవెల్. మరి అదే ఇప్పుడు ఆయన అనేది ప్రభాస్ సినిమా ఏ సినిమా అది 2 అన్నా 2 పాయింట్ బాహుబలి 2 అట్లా ఉంటుంది అనమాట ఈ తడవ. అంతేగాని వీళ్ళకి ఏమి ఉండదు. ఎన్ని వీళ్ళకే వీళ్ళు తప్పు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఉన్నావబ్బా, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేయకూడదుగా. అప్పుడు నీకు నాకు తేడా ఏమైనా తప్పు చేస్తే ఇప్పుడు గాడిద గుర్రం ఒకటాయా. అప్పుడు నువ్వు సైలెంట్ కూడా 4 సార్లు చెప్పి వదిలేస్తే అది వేరే విధంగా ఉంటుంది, నీకు బెనిఫిట్ ఉంటుంది, విలువ. అది లెక్క కాదు. ఒక చిన్న మాట, ఇప్పుడు వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యాంబ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యాంబ్లింగ్ జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టపడుతుంది తెలుసా. అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి? ఎంత వచ్చింది మామూలుగా? దీన్ని ఏమంటారు, మెజార్టీ భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలీలు అంటే ఈయనకే పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా మంగళగిరి, ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా, ఇది గ్యాంబ్లింగ్ అని. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను. ఒక్కో షాప్కాడికి రమ్మను, పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా, పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ల కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని గుద్ద మూసుకొని పోయి ఇంట్లో వేసుకుంటాడు. ఇవాళ షాప్కాడిని తాగుతూ ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు. అదే మందు ఈరోజు కూడా అమ్ముతారా మరి వీళ్ళు? కూటమి ప్రభుత్వం అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా, చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు. ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు? వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు.